పరలోకంలో మన జీవితాల గురించి రాసిపెట్టే పుస్తకాలున్నాయంటే నమ్ముతారా? అవును. మన క్రియలు, మన మాటలు, చివరికి మన పేర్లు కూడా అన్నీ అక్కడ గ్రంథాల్లో నమోదు చేయబడతాయని దేవుని వాక్యం చెప్తోంది. మరి ఈరోజు ఆ పరలోక గ్రంథాల వెనక ఉన్న ఆశ్చర్యపరిచే సత్యాలేంతో చూద్దాం. ముఖ్యంగా ఆ జీవగ్రంథం ప్రాముఖ్యత ఏంటో మనం కలిసి తెలుసుకుందాం. సరే, ఈ ప్రయాణంలో మనం ఏం చూడబోతున్నామంటే, ముందుగా పరలోకంలో అసలు ఎన్ని గ్రంథాలున్నాయో చూద్దాం. ఆ తర్వాత మనం పుట్టకముందే మన గురించి ఎలా రాయబడిందో తెలుసుకుందాం. ఇక అత్యంత ముఖ్యమైన జీవగ్రంథం గురించి, అందులోంచి మన పేరు తీసేసే ప్రమాదం గురించి, దానికి కారణాల గురించి మాట్లాడుకుందాం. చివరగా జయించేవారికి దేవుడిచ్చిన గొప్ప వాగ్దానంతో ముగిద్దాం. మొదటి అంశంతో మొదలు పెడదాం. పరలోకంలో ఉన్న గ్రంథాలు. చాలామంది ఏమనుకుంటారంటే అక్కడేదో ఒకే పుస్తకం ఉంటుందేమో అని. కాని వాక్యం ఏం చెప్తుందంటే అక్కడ చాలా గ్రంథాలున్నాయి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనంలో చూడండి, తీర్పు తీర్చుటకై అతడు కూర్చుండెను, గ్రంథములు తెరువబడెను అని ఉంది. గమనించారా? గ్రంథములు అంటే ఒకటి కంటే ఎక్కువ. ఇదే విషయాన్ని ప్రకటన గ్రంథం ఇంకా స్పష్టంగా మన కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది. 20వ అధ్యాయం 12వ వచనంలో తీర్పు దినాన జరిగే ఒక గంభీరమైన దృశ్యాన్ని యోహాను వర్ణించాడు. మృతులైన గొప్పవారునూ కొద్దివారునూ దేవుని ఎదుట నిలుచుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను. అంటే ఆలోచించండి, ఆ రోజున మనందరి క్రియలు ఆ గ్రంథాల్లో ఉన్న రికార్డుల ఆధారంగానే తీర్పు పొందుతాయి. అంటే ఆ పరలోక రికార్డులు ఎంత ముఖ్యమో కదా. ఆ గ్రంథాల్లో ఒకదాని పేరు యెహోవా యుద్ధముల గ్రంథము. ఇందులో కేవలం జరిగిపోయిన యుద్ధాల గురించే కాదు, భవిష్యత్తులో జరగబోయే సంఘర్షణలు, కొత్త ఆవిష్కరణల గురించి కూడా ఉండొచ్చని పండితులు చెప్తారు. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? దేవుడు సర్వజ్ఞాని. అంటే గతం, వర్తమానం, భవిష్యత్తు అన్నీ ఆయనకు ముందే తెలుసు. సరే, ఇప్పుడు మరో అద్భుతమైన విషయానికి వద్దాం. అదేంటంటే, మనం పుట్టకముందే మన గురించి దేవునికి తెలుసు అనే సత్యం. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం 16వ వచనములో దావీదు మహారాజు ఎంత గొప్ప మాట అన్నాడో చూడండి. నేను పిండమునయ్యుండగా నీ కన్నులు నన్ను చూచెను, నా అవయవములలో ఒకటైనను ఏర్పడక మునుపే నా దినములన్నయూ నీ గ్రంథములో లిఖితములాయెను. ఎంత అద్భుతమైన మాట కదండి! మన జీవితం, మన ఉద్దేశ్యం, చివరికి మన పేరు కూడా అన్నీ ఆయనకు ముందుగానే తెలుసు. బైబిల్లో దీనికి చాలా ఉదాహరణలు కనిపిస్తాయి. బాప్టిస్మమిచ్చే యోహానునే తీసుకోండి. అతను పుట్టక ముందే అతనికి ఏం పేరు పెట్టాలి, అతని పరిచర్య ఏంటి అనేది ఒక దేవదూత వచ్చి చెప్పాడు. ఇంకో ఉదాహరణ కోరేషు అనే రాజు. ఆయన పుట్టడానికి 100 సంవత్సరాల ముందే యెషయ్య ప్రవక్త ద్వారా ఆయన పేరు, ఆయన చెయ్యబోయే పని కూడా ప్రవచించబడింది. దీన్ని బట్టి దేవుని సర్వాధిపత్యం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక పరలోకంలో ఉన్న అన్ని గ్రంథాల్లోకెల్లా అత్యంత కీలకమైనది ఒకటుంది, అదే జీవగ్రంథము. ఇది మరేదో కాదు, దేవునికి చెందిన వారి పేర్లు రాసి ఉన్న ఒక ప్రత్యేకమైన రిజిస్ట్రీ. ఒక ఉదాహరణ చెప్తాను. మనం ఈ దేశంలో పౌరులం అని చెప్పడానికి ఆధార్ కార్డు, ఓటర్ కార్డు ఎలాగో, వేరే దేశానికి వెళ్లడానికి పాస్పోర్ట్ ఎలాగో, పరలోకంలో ప్రవేశించాలంటే మన పేరు ఆ జీవగ్రంథంలో ఉండాలి. అది అంతకంటే ముఖ్యం. చూడండి, లూకాసువార్త 10వ అధ్యాయం 20వ వచనంలో యేసయ్య తన శిష్యులతో ఏమన్నారో, దయ్యములు మీకు లోబడినవిని సంతోషించకండి, మీ పేరులు పరలోకమందు వ్రాయబడియున్నవని సంతోషించుడి అన్నారు. అంటే మనం చేసే పరిచర్య, అద్భుతాల కన్నా ముఖ్యమైనదేంటంటే మన పేరు పరలోకంలో ఉండటమే. అయితే ఇక్కడే మనం చాలా గంభీరమైన ఒక సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. జీవగ్రంథంలో ఒకసారి రాసిన పేరు శాశ్వతం కాకపోవచ్చు. అవును, అది తొలగించబడే ప్రమాదం కూడా ఉంది. ఇది చాలా జాగ్రత్తగా మనం గమనించాల్సిన విషయం. సరే, అసలు పాపమంటే ఏంటి? చాలామంది చెడ్డ పనులు చేయడమే పాపం అనుకుంటారు. కాని దాని అర్థం అంతకంటే లోతైనది. గ్రీకు భాషలో పాపమంటే గురి తప్పిపోవుట. అంటే ఒక విలుకాడు బాణం వేస్తే అది గురి తప్పినట్టు. దేవుడు మనకోసం ఉంచిన ఆ లక్ష్యాన్ని, ఆ ప్రమాణాన్ని మనం అందుకోలేకపోవడమే పాపం. అంతేకాదు, మంచి ఏంటో తెలిసికూడా దాన్ని చెయ్యకపోవడం కూడా పాపమే. నిర్గమకాండము 32వ అధ్యాయం 33వ వచనం చూడండి. ఇశ్రాయేలీలు పాపం చేసినప్పుడు మోషే దేవుని దగ్గర బ్రతిమలాడతాడు. అప్పుడు దేవుడు ఎంతో స్పష్టంగా ఒక మాట అంటాడు, ఎవడు నా ఎదుట పాపము చేసెనో వాని పేరే నా గ్రంథములో నుండి తుడిచివేయుదును.
చూసారా, పాపం చేస్తే పేరు తుడిచివేయబడుతుంది అనడానికి ఇంతకంటే బలమైన ఆధారమేముంటుంది? సరే, మరి ఏ కారణాల వల్ల ఒకరి పేరు జీవగ్రంథంలోంచి తీసివేయబడుతుందో వాక్యం ఏం చెప్తుందో ఇప్పుడు వివరంగా చూద్దాం. మొదటిది, తెలిసి దేవునికి విరోధంగా పాపం చేయడం. ఇక రెండవది, ఇది చాలా ముఖ్యమైనది, దేవుడు ఎన్నుకున్న సేవకులకి విరోధంగా మాట్లాడటం. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో చూడండి, మిర్యాము తన సొంత తమ్ముడైన మోషేకు విరోధంగా మాట్లాడినందుకు కుష్ఠరోగంతో శిక్షించబడింది. కాబట్టి దేవుని సేవకుల మీద మాట్లాడటం ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోవాలి. ఇక మూడో కారణం, దేవుడిచ్చిన పిల్లలను దైవభయంలో పెంచకపోవటం. యాజకుడైన ఏలీ తన కుమారులు తప్పు చేస్తుంటే వాళ్లను గద్దించలేదు, దానివల్ల దేవుని ఉగ్రతకు గురయ్యాడు. నాలుగోది, ఇతరుల కోసం ప్రార్థన చెయ్యకపోవటం. ప్రవక్త అయిన సమూయేలేమన్నాడంటే, నేను మీకోసం ప్రార్థన చెయ్యకపోతే యెహోవాకు విరోధంగా పాపం చేసినట్టే అన్నాడు. అంటే ఆలోచించండి, మనం ఇతరుల కోసం ప్రార్థన చేయకపోవటం కూడా పాపమే. ఐదవది, నీతిమంతులను హింసించడం. కీర్తనల గ్రంథం 69వ అధ్యాయం 26-28 వచనాల్లో ఏం రాసుందంటే, దేవుని శిక్షణలో ఉండి కష్టాల్లో ఉన్నవాళ్లని చూసి వాళ్ల బాధను ఇంకా పెంచడం, వాళ్లను హింసించడం అనేది జీవగ్రంథంలోంచి పేరు తీసేయడానికి కారణమయ్యేంత పెద్ద పాపం. ఇక చివరి రెండు కారణాలు. ఆరవది, దేవుని వాక్యంలోంచి, ముఖ్యంగా ప్రవచనాల్లోంచి ఏమైనా తీసివేయడం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనం చాలా కఠినంగా హెచ్చరిస్తోంది, అలా చేసిన వాళ్లకి జీవవృక్షంలో, పరిశుద్ధ పట్టణంలో పాలు ఉండలని. ఇక ఏడవది, అన్నింటికన్నా ఘోరమైనది, జీవజలాల ఊట అయిన దేవుణ్ణే విడిచిపెట్టడం. యిర్మియా 17వ అధ్యాయం 13వ వచనమేం చెప్తోందంటే, దేవుణ్ణి విడిచిపెట్టిన వారి పేర్లు పరలోకంలో కాదు భూమిమీద వ్రాయబడతాయట. అంటే వాళ్లు నశించిపోతారని అర్థం. సరే, ఇన్ని హెచ్చరికలు చూసి భయపడక్కర్లేదు, ఎందుకంటే దేవుడు నిరీక్షణ లేనివాడు కాదు. ఇప్పుడు మనం నిరీక్షణ వైపు చూద్దాం. విశ్వాసంలో నిలబడి పాపాన్ని జయించేవారికి దేవుడిచ్చిన గొప్ప వాగ్దానమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మరి పాపాన్ని జయించాలంటే ఏం చేయాలి? దానికి పునాది సూత్రం మత్తయి 6వ అధ్యాయం 33వ వచనంలో ఉంది. అదేంటంటే, మొదట దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని వెదుకడం. మన జీవితంలో దేనికి మొదటి స్థానమిస్తున్నాం? అది దేవుడైతే అప్పుడు పాపాన్ని జయించే శక్తి మనకు వస్తుంది. ముఖ్యంగా ప్రార్థన. దేవునితో మన సంబంధాన్ని బలంగా ఉంచుకోవడమే ఈ ఆత్మీయ పోరాటంలో గెలవడానికి ఉన్న ఏకైక మార్గం. ఇప్పుడు వినండి ఈ అద్భుతమైన వాగ్దానాన్ని. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో యేసయ్యే స్వయంగా ఈ మాట చెప్తున్నారు. జయించువాడు, జీవగ్రంథములో నుండి నేనతని పేరెంతమాత్రమును తుడిచివేయక నా తండ్రి ఎదుటనూ ఆయన దూతల ఎదుటనూ అతని పేరు ఒప్పుకొందును. ఎంత గొప్ప హామీ ఇది! విశ్వాసంతో, పశ్చాత్తాపంతో జయించిన వారి పేరు జీవగ్రంథంలో సురక్షితంగా ఉంటుంది, ఎప్పటికీ తీసివేయబడదు. ఇదే కదండీ అసలైన శుభవార్త. మన పాపం ఎంత పెద్దదైనా, ఎంత ఘోరమైనదైనా యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపాన్ని కడిగివేయగలదు, మనల్ని పవిత్రులుగా మార్చగలదు. నిజంగా పశ్చాత్తాపపడితే, ఒకవేళ మన పేరు తుడిచివేయబడినా దాన్ని తిరిగి రాయగల శక్తి ఆయన క్షమాపణకుంది. ఆయన ప్రేమ, ఆయన క్షమాపణ అపారమైనవి. చివరిగా ఈ సందేశం మనందరినీ ఒక ప్రశ్న అడుగుతోంది. మన పేరు జీవగ్రంథంలో ఉందా? ఆ నిశ్చయత మనకుందా? ప్రతి ఒక్కరం మన ఆత్మీయ జీవితాన్ని ఒకసారి పరిశీలించుకుందాం. మన జీవితాన్ని పూర్తిగా దేవునికి సమర్పించుకుందాం. అలా చేసినప్పుడు ఆయన మనల్ని తప్పకుండా స్వీకరిస్తాడనే గొప్ప నిరీక్షణ మనకుంది. ఇలాంటి మరిన్ని విలువైన ఆత్మీయ సత్యాల కోసం మా ఛానల్ను అనుసరించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.